నన్ను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేసుకో. అన్యాయంగా వస్తావో, అధర్మంగా వస్తావో, దుర్మార్గంగా వస్తావో, దుష్ట మార్గంలో వస్తావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. నీ అడుగు కంటే ఓ అడుగు ముందుంటాను. విజేతగా బహుమతి అందుకుంటాను. ఇదే నా ఛాలెంజ్. ఏయ్ మధు, నన్ను దాటి గెలవటం అంత ఈజీ కాదమ్మా. నా దారి రహదారి. దానికి అడ్డొచ్చావో అడ్డంగా వేసేస్తాను. అడ్డగాడిద. ఇప్పుడు మన జడ్జెస్ మొదటి రౌండ్ విజేతను ప్రకటిస్తారు. దయచేసి పార్టిసిపెంట్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పద దా పద, నువ్వు పదవే. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన గెటప్స్ తో మనల్ని అలరించిన వారు ఇద్దరున్నారు. వారే మిసెస్ మధుమతి, మిసెస్ అనసూయాదేవి. కాకపోతే అనసూయ గారు గొలుసులు వాడడం వల్ల వాటికి కాస్త డబ్బు ఖర్చు అవుతుంది. సో ఏ ఖర్చు లేకుండా మనల్ని మెప్పించిన మధుమతిని ఈ పోటీలో విజేతగా ప్రకటిస్తున్నాం. అనసూయదేవి గారిని రెండో విజేతగా ప్రకటిస్తున్నాం. మొదటి రౌండ్ విజేత మధుమతి గారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ రెండో రౌండ్ కి వెళ్లబోయే ముందు ఒక చిన్న బ్రేక్. పదవే. అయ్యో అత్తయ్య గారు, మీరెంత బాగా చేశారు తెలుసా? అవునమ్మా, ఇప్పుడంటే ఏదో ఒక చీర కట్టుకుని మేనేజ్ చేసాం. కానీ నెక్స్ట్ రౌండ్ గెటప్ కి డ్రెస్ ఎలా వస్తుందమ్మా? ఈ పోటీలో మనం గెలవాలని ఆ దేవుడు నిర్ణయిస్తే డ్రెస్సులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అత్తయ్య గారు. అయ్యో, నాకెందుకో టెన్షన్ గా ఉందమ్మా. అత్తయ్య గారు, మీరేం భయపడకండి, విజయం మనదే. అయ్యో ఏయ్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గెలవనివ్వను. అలా సినిమా డైలాగులు చెప్తూనే ఉన్నావు. ఫస్ట్ రౌండ్ లో గెలిచేసింది, ఇక సెకండ్ రౌండ్ ఎలా ఆపుతావు? ఇలా ఇది దురదకుంటాకు పసరు. ఒక్క చుక్క ఒంటి మీద పడిందనుకో, చుక్కలు చుక్కలు కనిపిస్తాయి. అంటే ఈ పసరు దాని మీద చల్లుతావా? కాదు కాదు, అది కట్టుకునే బట్టల మీద చల్లుతాం. అప్పుడు అది కోతిలా గోక్కుంటూ ఉంటే, వదినా ఈ పసరు అమ్మ మీద వాడకూడదు, కేవలం మధు మీద మాత్రమే వాడాలి. కానీ దాని బ్యాగ్ కొట్టేశాం కదా, మరి బట్టలు ఎలా వస్తాయి? అవును, చీర లేక సెకండ్ రౌండ్ కి రాదు కదా. వస్తుంది, అది మాయలాడి, మనకంటే ముదురు. ఇందాక డోర్ కట్టని కట్టుకుని వచ్చినట్టు ఈసారి బెడ్షీట్, సోఫా కవర్ చుట్టుకుని వస్తుంది. ఆ అవకాశం దానికి ఇవ్వకూడదు అంటే ఆ బ్యాగ్ ని నేనే తీసుకెళ్లి దానికి ఇవ్వాలి. ఇస్తే అదే గెలుస్తుంది కదా. మధు గెలవకుండా దాని చీర మీద నేను దురదగుంటాకు పసరు పోస్తాగా. అబ్బబ్బబ్బా, నా బంగారు చేతు. థ్యాంక్ యూ. దాన్ని పెట్టి తీసుకురా. ఇప్పుడే తెస్తాను.
మధుమతి ఇక నీ గతి తోక తెగిన కోతి ఇట్లు నీ పతి వదిలు వస్తాను యహా 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 అయ్యో సెకండ్ రౌండ్ కి టైం అవుతోందమ్మా. అయ్యో అత్తయ్య గారు మీరేం టెన్షన్ పడకండి. నాకెందుకో అంత మంచి జరుగుతుంది అనిపిస్తుంది. మధు మధు ఇది నీ ట్రాలీనా? అయ్యో అవునండి నాదే. నువ్వు ఎక్కడంటే అక్కడ పాడేసుకుంటే ఎవరు తీసుకొస్తాడు? ఎక్కడుందండి? అయ్యో ఎక్కడుంటే ఏముందమ్మా, అదృష్టం కొద్దీ వచ్చింది కదా. ముందు నగలు చీరలు ఉన్నాయో లేదో చూసుకో. ఆహా. అన్నీ ఉన్నాయి అత్తయ్య గారు. అమ్మయ్య. సరే సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు. అలాగే. అవును ఇప్పుడు మనిద్దరం కలిసి ఏం చేయబోతున్నావమ్మా? చెప్తాను. మనకు అర్జెంటుగా ఒక దున్నపోతు కావాలి అత్తయ్య గారు. ఏంటి దున్నపోతా? ఇప్పుడా? అదేమన్నా మేకపోతా 2000 పెట్టి కొనడానికి అలాగే 2 నిమిషాల్లో తేవడానికి? అదంతా నాకు తెలీదు. మీరు దున్నపోతు తెస్తేనే మేము గెలవగలం, లేదంటే కష్టం. అయ్యో మధు అంత మాట నువ్వు అనకమ్మా. నాన్న చేతు నువ్వు ఎక్కడికెళతావో ఎలా తెస్తావో నాకు తెలీదు. 20 నిమిషాల్లో ఇక్కడ దున్నపోతూ ఉండాలి, లేదంటే మేం ఓడిపోవడానికి కారణం నువ్వే కాబట్టి ఆ 2 లక్షలు నువ్వే మాకివ్వాల్సి ఉంటుంది. ఆయన దున్నపోతుకి నాకు ఏంటమ్మా సంబంధం? అన్నదమ్ముల సంబంధం. ఇంకా చెప్పాలంటే కొంచెం మధు వాడిని తిడితే ఇండైరెక్ట్ గా నాకే తగులుతుంది. అయ్యో అరే నువ్వు వెళ్ళరా, ఇంకా ఏమేం వినాల్సి వస్తుందో. అలాగే. ఒరే 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 ఇదిగో మీ నాన్న కూడా ఖాళీగా ఉన్నారు కదా, తోడుగా ఆయన్ని కూడా తీసుకెళ్ళు. దున్నపోతులు ఎక్కడున్నాయో మీ నాన్నకు బాగా తెలుసు. వెళ్ళు. అలాగే. వెళ్ళు 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 వెళ్ళు. అవునమ్మా, పోటీకి ఇంకా 20 నిమిషాలే టైం ఉంది కదా, మరి మనకు టైం సరిపోతుందంటావా? అయ్యో మనకన్నా ముందు చాలా మంది పర్ఫార్మెన్స్ చేయాలి అత్తయ్య గారు. కాబట్టి మన నెంబర్ వచ్చేటప్పటికి ఇంకా గంట పైనే పడుతుంది. ఈలోపు వాళ్ళు రాలేరంటారా? వచ్చేస్తారు వచ్చేస్తారు. ఇంతకీ మనం ఏం చేయబోతున్నామమ్మా? అదేంటంటే ఆపు, వాడెవడో సిగరెట్ తాగుతున్నాడు, వాడిని అడుగుదాం. ఎందుకు సిగరెట్ అడుక్కోవడానికి? అంత కర్మ మనకేం పట్టిందిరా, వాడు కాల్చి పారేసిన తర్వాత మనం ఏరుకుంటాంగా. నేను ఆపను. ఆపకపోతే స్పైడర్ మ్యాన్ లాగా నానా అంత సాహసం చేయకు, ఆపుతలే. అబ్బా ఇంకా ఏం తాగుతావా, అవతల వారే. నీకెందుకు? అంతకన్నా మరీ ఎక్కువ తాగితే క్యాన్సర్ వస్తుందిరా. అవునా? నిజమా? అమ్మ నడిసిగా, అందుక క్యాన్సర్ వచ్చి చచ్చిపోయావు. సిగరెట్ పీకలు చివరిదాకా మిగలకుండా కాల్చేవాడు అన్నమాట, అందుకే చచ్చావు అన్నమాట నువ్వు. ఇంతకీ మీకేం కావాలి? సిగరెట్ దున్నపోతుందా? సిగరెట్ దున్నపోతా? ఆ బ్రాండ్ సిగరెట్ ఇక్కడ ఎక్కడ దొరకదే. మా నాన్న ఉద్దేశం దున్నపోతుందా అని. దున్నపోతా మీకెందుకు? చిన్న పనుంది. దాంతో మీకు పనా? మీకు దాంతో పనా? అది కాల్చే సిగరెట్ తో పని. ఏంటి, దున్నపోతు సిగరెట్ కూడా కాలుస్తుందా? ఆల్రెడీ కాలుస్తోంది కదా.
ఏంటి నన్ను దున్నపోతంటావా? మిమ్మల్ని ఎందుకంటాడు భయ్యా, కాల్చేవాడిని అంటున్నాడు. ఓ అట్టయితే సరే. ఇంతకీ దున్నపోతు ఉందా లేదా? దున్నపోతా ఈ ఏరియాలో కష్టమయ్యా. అయినా గేదె ఎదకొస్తే ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇప్పించాలి గాని దున్నపోత ఎందుకు? దున్నపోత కావాల్సింది గేదె కోసం కాదు, మరి మా కోసం, మా కోసం. మీ మొహాలు మండ. ఒరేయ్, నువ్వు మరీ అంత పెద్ద రియాక్షన్ ఇవ్వకురా, మా మీద మాకే అసహ్యంగా ఉంది. భయ్యా మా కోసం అంటే నటించడానికి భయ్యా. ఓ యాక్టింగ్ దున్నా. అయితే ఈ వీధిలో దొరకదు గానీ పక్క వీధిలో ట్రై చేసుకోండి. థాంక్స్ రానన్న. నువ్వు పదరా, టైం అవుతోంది. వీళ్ళే దున్నపోతుల్లా ఉన్నారు, మళ్ళీ దున్నపోత ఎందుకు వీళ్ళకి? ఏంటో. మిసెస్ మధురానగర్ పోటీల్లో 2వ రౌండ్కి వచ్చేసాం. సో ఈ రౌండ్లో వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడానికి మన ముందుకు వస్తున్నారు సీత అండ్ గీత. తోడికోడళ్ళైన ఈ జంట డాక్టరు పేషెంట్ గా మనల్ని మెప్పించడానికి మన ముందుకు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సీత అండ్ గీత. డాక్టర్ డాక్టర్, ఎస్, ఉదయం నుంచి ఒక్కటే కడుపు నొప్పి డాక్టర్. అలాగా? ఏది ఒకసారి నోరు తెరు. ఛీ, నా నోరు కాదు, మీ నోరు. ఆహా. ఆను. ఆ. ఓ 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. అయ్యో నొప్పి నాకు కాదండి, మా అక్కకి. నొప్పి లేకుండా టాబ్లెట్ మింగాను, ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు నీకు కడుపు నొప్పి వస్తుంది కదా? అబ్బా నొప్పి, అయ్యో నొప్పి. ఇప్పుడు నీకు నొప్పి వచ్చింది కదా, అది తగ్గిపోతుందిలే, వెళ్ళు. ఆ? అక్క, ఇంకొక 10 నిమిషాలు అయిందంటే స్టేజ్ మీద బ్రేక్ డాన్స్ వేసేస్తుంది. అవునా అక్క? అయితే ఆ పసరు మనకు కూడా రాసుకుందాం. మనం బ్రేక్ డాన్స్ చేయొచ్చు. నీ బొంద. అది రాసుకుంటే గోక్కోలేక చావాలి. కాసేపట్లో అది గోక్కోవడం మనం చూడాలి. పద 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 పద. అత్తయ్య గారు, 2వ రౌండ్కి రెడీనా? 3వ రౌండ్ కూడా రెడీ. ముందు 2వ రౌండ్ గెలవండి, 3వ రౌండ్ గురించి తర్వాత ఆలోచించొచ్చు. ఓ ఆలోచించాల్సింది మేం కాదు, మీరు. అబ్బా ఏంటి దురద? అబ్బా, పసరు తన పని మొదలు పెట్టినట్టుంది. ఏమైంది మధు? ఏమిటో అత్తయ్య గారు, ఒళ్ళంతా ఇరిటేషన్ గా ఉంది. అయ్యో దురదగా ఉంది. అయ్యో కాళ్ళు చేతులు కూడా. అబ్బా అయ్యో. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అబ్బా అదే ఇక్కడ. అయ్యో ఏమైంది మధు? దురద బాగా వస్తుంది. దేవుడా నువ్వు ఉన్నావు, దేవుడా నువ్వు ఉన్నావు. అబ్బా మధు, ఎలర్జీ వచ్చిందేమో మధు. అవునమ్మా, ఇంకా పెరిగితే
దురదలు నువ్వు తట్టుకోలేవు. అవును సిస్టర్, ఆటో తెస్తాను, హాస్పిటల్కి వెళ్దాం పదా. అమ్మో అయ్యో వద్దన్నయ్య, హాస్పిటల్కి ఏమొద్దు. ఇంకా సేపు చూసి తగ్గకపోతే వెళ్దాంలే. నాకు తెలిసి ఇది ఎవరో కావాలనే నీమే చేసిన కుట్రలా ఉంది. అంటే మేమేమైనా దురదగుంటాకు రసం తీసుకొచ్చి చూడండి, మీరు ఎలాగూ ఓడిపోతున్నారని మా మీద నెప్పం వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పొద్దునేవో బిస్కెట్లు చాక్లెట్లు ఏవేవో తిన్నారుగా, అందులో ఏం కలిపారో ఏమో పాపం ఎలర్జీ వచ్చి ఉంటుంది. చూసారు కదా సీత అండ్ గీత పర్ఫార్మెన్స్. చూస్తానంటే నెక్స్ట్ మనమే. పద. అయ్యో ఏంటమ్మా, చాలా ఎక్కువగా ఉందా? అది కూడా మొదలు పెట్టింది అంటే విజయం మనది. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న వాళ్ళు లతా అండ్ శిరీష. పిలుస్తున్నారు, పద 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 పద. వీళ్ళిద్దరూ ఒకరు చంద్రముఖి లాగా మరొకరు రాజా గుణశేఖర్ లాగా మనల్ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు. ఎన్నిసార్లు వారాయి వారాయి అని అంటావే? పాట ఆగిపోతే నేనే చేయను. ఇంతకీ నువ్వెవరు? కనపడ్డం లేదా? రాజా గుణశేఖర్ని. అదేంటి ఆ రాజాలు అనడే? లక 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 కాదు. ఒరేయ్, ఏంటి దొరకగా ఉంది? ఏంటి దురదముఖి? బా చాలా థ్యాంక్స్ రా. నేను అడగగానే నా కోసం దొరదగుంటాకు పసరు పంపించావు. అన్నీ నేను చూసుకుంటాను రా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. మధు, ఇది నీ బట్టల మీద వేస్తాను, నిన్ను ఓడిస్తాను. ఆల్ ది బెస్ట్. వస్తానే. అమ్మ బొమ్మర్ది, ఇదా సంగతి. చెప్తాని పని. ఏంటండి మీరు చెప్పేది? అది దురదగుంటాకా? అవును. మీకే తెలుసు? టెస్ట్ చేద్దామని కొంచెం ముక్కుకు రాసుకున్నా. అప్పటి నుంచి ముక్కు కోపుతూనే ఉన్నా. రాసుకోలేదు కదా? కాదు కాదు, టవల్కి ఎందుకు రాసుకుంటా? అంటే ఆ మధుకు రాయడానికి మా తమ్ముడు తెచ్చిన పసరన్నమాట.
ఓ పని చేద్దాం, మీరు కూడా రండి. పద. వెళ్ళండి. ఓ మధు నీ దొరద నీది కాదు. చెప్పరా. లేదురా, లేడీస్ ఫంక్షన్ ఉంటే వచ్చాను.